ఇంటర్నల్ సీన్స్ బాగుంటారా కనెక్ట్ ఇది అవుతారేమో. ఎవడురా నువ్వు? తప్పు తప్పురా. ఒరే నా దగ్గర నుంచి ₹1,00,00,000 పట్టుకుపో, మళ్ళా సంపాదించు. నగేష్ మిర్చి సినిమా అయితే బాగుంటుందిరా. అంటే మిర్చిలో ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెలు పట్టుకుపోతే ఎట్టారా? ఒరే అది నా హార్ట్ రా, లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న అన్నా మూవీ రిలీజా? అవునరా. ఏ సినిమా అన్న? మిర్చి అనుకుంటున్నాం రా. మిర్చి కంటే ఒక్కడైతే బాగుంటుంది కదా అన్న. ఒక్కడు పాస్ సినిమా రా, బాగుండే. అర్థమైందా? ఒక్కడిలో సీన్స్ బాగుంటాయి కదా అన్న. మిర్చిలో ఇదో షాట్ బాగుంటుందిరా. ఒక్కడిలో కొండారెడ్డి బుర్జి షాట్ హైలైట్ ఉంటుంది కదా అన్న. అట్లా కాదురా, వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ఏంది అంత మంచిగా మాడుతున్నావు? సినిమా అంటే ఇష్టం? అవునన్నా, బాగా ఇష్టం. అవునా? మరి ఏ ఇయరా? మరి ఫస్ట్ ఇయరా? అవునన్నా ఫస్ట్ ఇయరా. ఎట్లుందిరా కాలేజ్? బాగుందన్న, బాగుంది. అమ్మాయినట్టున్నారా? ఇంకా పరిచయం చేసుకోవాలి. ఇంకా పరిచయం వేసుకోలేవా? సరేరా. అన్న నీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? నాకా ఉండేరా సెకండ్ ఇయర్లో, కానీ ఇప్పుడు లేదు. ఏమైందన్న? ఏమన్నా గొడవ అయిందా? చిన్న బ్రేకప్ టైప్ అనుకో. ఫస్ట్ ఎవరు చెప్పిల్లన్న ఇష్టమని? పెద్ద స్టోరీ రా అది, చెప్పేం చేయాలి చెప్పు. అసలు గొడవ ఏమైందన్న? అయినా సెకండ్ ఇయర్ రా, అప్పుడు వైష్ణవ్ ట్రై చేస్తాను. అరే ఇంకేంసేపు రా, హర్షినేక రమ్మంది. అరే వైష్ణవిరా. అదే ఫస్ట్ టైం నేను వైష్ణవి మాట. హాయ్ వైష్ణవి కదా? ఐమ్ శివ, యువర్ క్లాస్ ఫ్రెండ్. తెలుసు. హాయ్. ఎందుకు కదా నువ్వు? ర్యాంక్ ఎంత? 218. అచ్చా. ఏంటి ఏం రాస్తున్నావు? ఓఎస్ అసైన్మెంట్. నీది అయిపోయిందా రాయడం మొత్తం? అయిపోయింది. ఇదంతా రాసావా? రాపిస్తా. ఓకే 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 మరి బాయ్. బాయ్. అంటే పోయి ఇష్టం అని చెప్పలేవా అన్న? ఆమెనే చెప్పిందిరా. హాయ్ వైషు. వైషు ఏంటి వైషు? మనం అంత క్లోజా? అంటే కాదు, బట్ అవ్వచ్చు. డోంట్ యాక్ట్ స్మార్ట్ శివ. నాకు తెలుసు యూ లవ్ మీ అని. తెలుసా? ఓకే ఐమ్ సారీ వైషు పిలిచినందుకు. అలా ఏం కాదు, అందరి ముందు పిలిస్తే బాగోదు కదా అని. ఓకే, అంటే అందరి ముందు వద్దంటే ఒక్కదాని ఉంటే పిలవచ్చా? అట్లా అవ్వకు నువ్వు. వైష్ణవి నా లవ్ యాక్సెప్ట్ చేయలే, కానీ మేమిద్దరం చాలా క్లోజ్ ఉండేరా. ఆమె నాతో అన్నీ షేర్ చేసుకునేది, కలిసి మూవీ చూసేవాళ్ళం, క్యాంటీన్కి పోయేవాళ్ళం. ఇప్పుడు ఆ సోది మొత్తం ఎందుకన్నా? మ్యాటర్ చెప్పు. సోదిలా కనబడుతుందా? అంటే సోదని కాదన్న, గొడవ ఏమైందని. నాకు కొంచెం ఇగో ఎక్కువరా. నేను చిన్న వాడికి ఎక్కువ హర్ట్ అవుతా, అండ్ ఎక్కువ రియాక్ట్ అవుతా. సో క్లబ్లో జరిగాను. ఎడిటింగ్ చేస్తున్నా. అచ్చా. యాక్చువల్లీ మ్యాటర్ ఏమైందంటే, క్యాంటీన్లో 4th ఇయర్ ఆయన కలిసా, నార్మల్గా మాట్లాడా. సోది మొత్తం ఎందుకు, మ్యాటర్ చెప్పు. సోదియా? సార్ చెప్పు, ఏమైంది? అన్నేమన్నాడు? ఏం లేదు, జాయిన్ అయినా అంతే. చెప్పు. అంతే, జాయిన్ అయినా, ఏం లేదు. ఇంకా అయినా నీకు సోదియే కాదు. చెప్పవా? చెప్పను. సరే చెప్పకు. సరే, రేపటి ప్లాన్స్ ఏంటి మరి? పోతాను మా ఇంట్లో. ఓకే,
సరే. హాయ్ రా. అరే శివ, మనల్ని క్లబ్ నుంచి తీసేసారట కదరా. అట్లా పీకేస్తారా? అదే మొన్న ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలే కదా, అందుకట. అట్లా పీకేస్తారు ఒక్కసారి పోకపోతే. ఏమైంది శివ? సంబంధం లేదు, మూసుకోను. హర్షణకి ఏమనలేదా? ఏమనలేదురా. ఏమైంది? మీ క్లబ్ అని చెప్పినా కదా. ఆమె మీదకి ఎందుకు అరుస్తున్నావురా? అరుస్తానేరా, చెప్తున్నా. జస్ట్ నేను చెప్తున్నా. చెప్పకు, నువ్వు ఏం చెప్పకు. క్లబ్ గురించి చెప్పకు, అన్న గురించి చెప్పకు. ఇందాక చెప్పా అని చెప్పినా కదా, అట్లే ఉండు. నాకైతే ఏం చెప్పకు, సంబంధం లేదు. అర్థమైందా? సరే బాయ్ రా. ఏంటి వాడు అల్లా వెళ్ళాడు? ఏమన్నా అన్నావా వాడిని? ఏం లేదు, ఇందాక చెప్తావా అంటే చెప్పను. లైట్ తీసుకోవాడు. ఎందుకంత రియాక్ట్ అయినా ఉన్నా? ఆమె రియాక్ట్ అయింది. హాయ్ వైష్ణవి. అసలు ఎందుకు వచ్చావు? అసలు ఏమైంది నీకు? అందరి ముందు గట్టి గట్టిగా వచ్చి ఇప్పుడు ఏమైందని అంటున్నాను. ఇప్పుడు అందుకు మాట్లాడలేవా? కాదు. మరి ఇంకెందుకు? ఏమో శివ, మాట్లాడడం లేదు. అదే ఎందుకు? అసలు నువ్వు వేరే శివ, అన్నీ నీకే తెలుసు అనుకుంటావు. నేను ఇష్టంగా ఏమైనా చెప్తే నీ గోలి సోదిలా కనబడుతుంది. వేరే వాళ్ళ కోపం నా మీద చూపిస్తావు. ఏ గట్టి గట్టిగా అడిస్తే గొప్పగా అనుకుంటున్నావా? మాట్లాడొచ్చు కదా. నీతో ఉండాలని లేదు శివ. నాకు కాల్ చేయకు, మెసేజ్ చేయకు. బాయ్. పోయి సారీ చెప్పలేదు అన్న. మరి ఏంట్రా, నీకు వైష్ణవి గొడవైందా? నీకు శివ గొడవైందా? సరే, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? తెలీదురా. వెళ్ళి సారీ చెప్పరా. తిట్టిందా? నేను పోయి సారీ చెప్పాలా? మాట్లాడచ్చుగా ఒకసారి. నేనెందుకు మాట్లాడాలా విష్ణు? అర్చింది వాడు. సారీ చెప్తే ఏమైద్దిరా? అరే మామ, ఇప్పుడు నేను తప్పేం చేయాలనుకో, సారీ చెప్పాల్సిన లేదురా. అయినా నేను పోయి సారీ చెప్పాలనుకో, నేను తప్పు చేసినట్టు. సారీ చెప్పా అంటావు. చెప్పా. సరే, ఇప్పుడు మాట్లాడా అంటావు. మాట్లాడా. సరే, నీ ఇష్టం రా. సర్లే, మీ ఇష్టం. అంత చిన్న గొడవకు విడిపోయేలా అన్న? అంటే గొడవ చిన్నదిరా, కానీ ఈ గొడవ పెద్ద అయింది. అంటే ఈగో వల్ల కూడా గొడవలు అయితే అన్న? అరే గొడవలు అయితే ఈగో వల్ల. అంటే అనిపిస్తుందిరా, లైక్ వైష్ణవి కదా, ఆమె నచ్చి మాడదా అనుకున్నా. కానీ 2 years అయిందిరా, ఆమె రాలే. అన్న ఒక్క లాస్ట్ క్వశ్చన్ అన్న, నీకు హర్షణక్క తెలుసా? తెలుసురా. సరే కానీ ఒకటి చెప్తా, ఆయన ఫ్యూచర్లో ఏమైనా అయితే మాత్రం నీకు ఇగో తీసుకోకు, పోయి మంచిగా మాట్లాడు, సరేనా? సరే బాయ్ రా మరి. సరే అన్న, సరే అన్న. హాయ్ అక్క. హాయ్ రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, మూవీ చూస్తున్నా అక్క. ఇప్పుడే నీ గురించి తెలుసుకున్నా అన్న. అవునా, ఏమైంది? ఎవరో 4th year అని వచ్చిండు, తన బ్రేకప్ స్టోరీ చెప్పిండు. ఎవరు? ఎవరో శివ అంట, 4th year AMLA. శివానా? ఏఎంఎల్ఏలో 4th year లో శివ అన్న పేరుతో ఎవరు లేరే? లేరా? ఏమో అక్క, 4th year శివ అంట. శివ అన్న పేరుతో ఎవరు లేరే 4th year లో? అతనికి నువ్వు తెలుసంట అక్క. నాకు తెలిసి శివ అన్న పేరుతో ఎవరు లేరే 4th year లో. నా కాలేజ్ మొత్తంలో తెలిసిన శివ నువ్వు ఒక్కడివే. ఏమైందిరా శివ? ఏమో అక్క, శివ ఫ్రమ్ AMLA. శివ అంటే నువ్వేరా? అదేం అర్థమవుతుంది అక్క. సరే సరే, ఏమైంది? ఫోన్గా చెప్పు, నాకు చెప్పాడా? ఎప్పుడు అనిపిస్తాయిరా, ఆ దేవుడు అని ఇంకో ఛాన్స్ ఇచ్చుంటే ఫాస్ట్ గేర్ నెంబర్ మొత్తం మార్చుకొని అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ అండి. వైష్ణవి కదా, మంచిగా ఇప్పుడు ఆ సోది మొత్తం ఎందుకు మ్యాటర్ చెప్పు. రోజు మొత్తం వెళ్తుంది.
మహేష్ బాబు ఫ్యానా? అప్పుడప్పుడు అనిపిస్తాయి నా పాస్ట్కి నేను మొత్తం మార్చుకోవాలనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్